90s కిడ్స్ 1990 నుంచి 1999 వరకు పుట్టిన జనరేషన్ ఏదైతే ఉందో చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే 90స్లో పుట్టిన వాళ్ళకి క్రీడా జ్ఞానం తెలిసేటప్పటికీ సచిన్ టెండూల్కర్ అనే ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప ఆటని, అతని యొక్క క్రీడా స్ఫూర్తిని చూశారు. ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోనికి అరంగేట్రం చేశారు. అతను ఎన్నో శిఖరాలను అధిరోహించారు. అవన్నీ 90s కిడ్స్ కళ్ళతో చూశారు, ఎంజాయ్ చేశారు, ఆనందించారు, గొప్పగా చెప్పుకున్నారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు అదృష్టవంతులు అన్నానంటే, మళ్ళీ 90s కిడ్స్ ఇప్పుడు మరో యువరక్తాన్ని చూస్తున్నారు. 14 ఏళ్ల వయసు నుండి ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రికెట్ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ. అతని ఆటను చూడడం నిజంగా అదృష్టమనే భావించాలి. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ గురించి చెప్తే విన్నాం, తర్వాత చూసాం. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆటని కళ్ళారా చూడగలుగుతున్నాం. అది నిజంగా అదృష్టం. ఎందుకంటే 15 సంవత్సరాల పిల్లలంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళే వయసు. అలాంటి వ్యక్తి ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తానాలో ఉంది అని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఎవరికి సాటి లేని మేటి బౌలర్ అయిన బూమ్రాని సైతం సునాయాసంగా ఎదుర్కొని ఆ బాల్ని సిక్స్లుగా మలచడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. తన్మయత్వంతో ఒళ్ళు పులకరిస్తుంటుంది. మీరు క్రికెట్లో ఎవరి ఫ్యాన్ అయినా కానీ రాబోయే సంవత్సరాలలో తప్పకుండా వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్గా మారడం అయితే పక్కా. ఇది రాసి పెట్టుకోండి. భారతదేశానికి మరొక క్రీడా జాతి రత్నం వైభవ్ సూర్యవంశీ. అతని ఆటని చూడండి, ఎంజాయ్ చేయండి. ఎన్ని మీకు పనులున్నా సరే లైవ్లో వైభవ్ సూర్యవంశీ ఆటను చూడడానికి టీవీల ముందు కూర్చోండి, మొబైల్స్లో చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది. అద్భుతమైన క్రీడాకారుడు.